మౌన పోరాటం మౌన పోరాటం. మీ డ్రైవర్ అక్కడ? ఇదిగో ఈ అమ్మాయి సార్. చారి గారు సార్. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అన్ని డీటెయిల్స్ రాసుకో. అలాగే సార్. మీరు రండి. పేషెంట్ స్పృహలోకి వచ్చిన తర్వాత నాకు కాల్ చేయండి. వచ్చి తనతో కూడా స్టేట్మెంట్ తీసుకోవాలి. అలాగే సార్. నా నెంబర్ నోట్ చేసుకోండి. అదేంటమ్మా, ఒక గండం పోతే ఇంకో గండం అన్నట్టు ఈ కేసు ద్వారకా చేతికి వెళ్ళింది. రేపెప్పుడైనా ఇన్వెస్టిగేషన్లో భాగంగా జానకిని చూస్తే ఏమవుతుందో ఏంటోనమ్మా. కంగారు పడకండి మావయ్య. ముందు కళ్యాణ్ రాముడు మంచిగా కోలుకుని తర్వాత మిగతా విషయాల గురించి ఆలోచిద్దాం. అలాగేనమ్మా. డాక్టర్ గారు, మా కళ్యాణ రాముడికి ఎలా ఉంది? కళ్యాణ్ రాముడికి చేసిన ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రస్తుతానికి తనకి ప్రాణగండం తప్పింది. చాలా సంతోషం డాక్టర్, మీరు మా పాలిట దేవుడు. నా డ్యూటీ నేను చేశానంతే. మరో విషయం, కళ్యాణ్ రాముడికి తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల ఆయనకి మెదడులోని అన్ని పార్ట్స్లో ఉన్న న్యూరాన్స్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నాయో లేదో ఇంకా తెలియలేదు. అవన్నీ కరెక్ట్గా పనిచేస్తేనే ఆయనకి మాట, నడక, చూపు, ఆలోచన అన్నీ కరెక్ట్గా ఉంటాయి. లేదంటే అయ్యో, లేదంటే లేదంటే ఏమవుతుంది డాక్టర్? కంగారు పడకండి. ఆయన్ని అబ్జర్వేషన్లో పెట్టాం. కొన్ని గంటలు గడిస్తే గానీ ఆయన బ్రెయిన్ కండిషన్ ఏంటో తెలియదు. అయ్యో డాక్టర్ గారు. వద్దమ్మా, నెగిటివ్గా థింక్ చేయొద్దు. అంతా మంచిగా జరగాలని కోరుకోండి. వీ హోప్ హీ విల్ బి ఆల్ రైట్. ముందు మీరు బాగా రెస్ట్ తీసుకోండి, లేదంటే మీ హెల్త్ పాడవుతుంది. వెళ్ళండి. అలాగే డాక్టర్, పదండి అమ్మా. నాకు నువ్వు చాలా చాలా నచ్చేశావు. కానీ నీకు ఐ లవ్ యూ అని ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ మీటింగ్ తర్వాత వెంటనే ఐ లవ్ యూ అని చెప్తే నేను ఫ్లర్ట్ చేస్తున్నాను అనుకుంటావేమోనని డౌట్. నిన్ను కాపాడినందుకు నీకు ఐ లవ్ యూ చెప్తే కాపాడాడు కాబట్టి లీనియన్స్ తీసుకుంటున్నాడు అనుకుంటావేమో అని భయం. నా ఫోన్ నాకు తిరిగి ఇచ్చినప్పుడు చెప్దామంటే టెన్షన్. నిజం చెప్తున్నాను, ఐ రియలీ లవ్ యూ. ద్వారక, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నేను చాలా ఆశపడుతున్నాను. నీ మనసులో ఏముందో నాకు క్లారిటీగా అర్థం కావట్లేదు. అందుకే మీ ముందు నేను ఓపెన్ అవ్వలేకపోతున్నాను. కానీ నాకు మాత్రం నువ్వంటే పిచ్చి పిచ్చిగా ఇష్టం పెరిగిపోయింది. ఐ లవ్ యూ అని గట్టిగా అరిచి చెప్పాలనుంది. ఇంక నా జీవితం నువ్వే. నా కళ్ళకి ఎక్కడ చూసినా నువ్వే కనపడుతున్నావు. నువ్వే అనుకుని ఒకసారి గోదావరికి ముద్దు కూడా పెట్టబోయాను. అంతగా నువ్వు నన్ను మార్చేశావు. ఇంక నా వల్ల కావట్లేదు. ఇంక నా మనసులో మాట చెప్పేస్తాను, లేకపోతే నాకు నిద్ర పట్టేలేదు. నేను వెంటనే కలిసి చెప్పేస్తాను. కానీ నేను చెప్పాక నాకు అలాంటి ఉద్దేశం లేదని మాత్రం చెప్పుకో. నన్ను భరించలేను. నువ్వు చెప్పవులే, నాకు తెలుసు. నీకు కూడా నేనంటే ఇష్టమని.
రుద్ర ఫోన్ చేస్తుందేంటి? మళ్ళీ ఏమైంది తనకి? రుద్ర రుద్ర ఏమైంది? హలో ద్వారకా సార్, రుద్ర ఏమైంది? ఎక్కడున్నావు? నేను ఇంట్లోనే ఉన్నాను సార్. మరి ఫోన్ చేసి మాట్లాడట్లేదేంటి? మాట్లాడాలని ఫోన్ చేశాను సార్. చెప్పు, ఏంటి ప్రాబ్లం? అది మిమ్మల్ని డైరెక్ట్గా కలిసి చెప్పాలని. ఫోన్లో చెప్పు, పర్వాలేదు. ఫోన్లో చెప్తే అర్థం కాదు సార్. నేను మీ మొహం చూస్తూ చెప్పాలి, మీరు నా మొహం చూస్తూ వినాలి. అప్పుడే అది కరెక్ట్గా కన్వే అవుతుంది. ఓకే, నేను ఈనాడు రోడ్లో ఉన్నాను, నువ్వు ఇక్కడికి రాగలవా? అక్కడికి మామూలుగా అయితే అరగంట పడుతుంది సార్. నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. ఎందుకంత తొందర? నాకు ఇప్పుడు ఈనాడు ఆఫీస్లో ఒక రిపోర్టర్తో పనుంది. నేను అరగంటలో ఉంటాను, నువ్వు నిదానంగా జాగ్రత్తగా రా, ఏం పర్వాలేదు. మీరు నిదానంగా రమ్మంటే నా మనసు వినటం లేదు సార్. అది 100 కిలోమీటర్ల స్పీడ్తో పరిగెడుతుంది. నేను వచ్చేస్తాను సార్, మీరు అక్కడే ఉండండి. నేను మాట్లాడొచ్చాక వెళ్ళి రిపోర్టర్ని కలవండి ప్లీజ్ సార్. ఓకే, సరేరా. హలో, నేను రోడ్డు పక్కనే ఉన్నాను, రైట్ సైడ్ చిన్న రోడ్లో ఉన్నాను. ఓకే సార్, మీరు అక్కడే ఉండండి, నేను వచ్చేస్తున్నాను. నాకు తెలుసు మీరు ఇక్కడే ఉంటారని. ఏంటి రుద్ర, ఎంత స్పీడ్గా వచ్చేసా? అది మీతో అదే నాతో నన్ను చూస్తూ చెప్పాల్సిన విషయం ఏంటి? అది ఏంటంటే నేను మీకు చెప్పబోయేది. ఏంటి రుద్ర, చెప్పమంటే అలా నానుస్తున్నావు? అది నాకు కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ ఎందుకు? నా దగ్గర నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, ఏదైనా సరే ఓపెన్గా చెప్పు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఇంతకు ముందు నేను ఎవరితోనూ చెప్పలేదు. ఫస్ట్ టైం మీతోనే చెప్తున్నాను. మీతో చెప్పిన తర్వాతే మా మమ్మీ డాడీకి చెప్తాను. ఇట్స్ ఓకే, నా మీద నీకంత నమ్మకం ఉంటే అలాగే చెప్పు. నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విషయం, ఒక కొత్త విషయం ఇప్పుడు జరిగింది. అది ఏంటంటే అది ప్రేమ విషయమా? ప్రేమ విషయం అయితే పేరు చెప్పు. తన పేరు నా నోటితో వినాలని ఆశపడుతున్నాడు. ఏ ప్రేమించానని తెలుసుకున్న మనిషి పేరెందుకు చెప్పించడం? డైరెక్ట్గా తనే నన్ను లవ్ చేస్తున్నానని చెప్పొచ్చు కదా, నాతో చెప్పించాలని చూడటం ఎందుకు? అరే ఏంటి రుద్ర, ప్రేమ విషయం అయితే పేరు చెప్పు.